హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ స్టడీస్. ఈరోజు మన టాపిక్ జనరల్ నాలెడ్జ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 4 సంవత్సరాలు. ఒలింపిక్ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. నెక్స్ట్, ఫీఫా ప్రపంచ కప్ ఏ ఆటకు సంబంధించింది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి టెన్నిస్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. మీకు చాలానే టైం ఇస్తున్నాను. ఫీఫా ప్రపంచ కప్ ఏ ఆటకు సంబంధించిన అడిగాడు, కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి ఫుట్బాల్. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఆటకు సంబంధించిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశంలో రాజకీయ హాకీగా పిలువబడే క్రీడ ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి కబడ్డీ, ఆప్షన్ డి ఫుట్బాల్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రికెట్. భారతదేశంలో రాజకీయ హాకీగా పిలువబడే క్రీడ క్రికెట్ అండి. మ్యాక్సిమం మీ క్వశ్చన్కు ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్, మొదటి ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1800, ఆప్షన్ సి 1924, ఆప్షన్ డి 1936. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. మీకు చాలానే టైం ఇస్తున్నాను కామెంట్ చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1896. మొదటి ఒలింపిక్ గేమ్స్ 1896లో నిర్వహించబడ్డాయండి. నెక్స్ట్, భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం ఎవరు తెచ్చారు? ఆప్షన్ ఏ మిల్కా సింగ్, ఆప్షన్ బి అభినవ్ బింద్రా, ఆప్షన్ సి పివి సింధు, ఆప్షన్ డి లియాండర్ పేజ్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అభినవ్ బింద్రా. భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం తెచ్చింది అభినవ్ బింద్రా అండి. నెక్స్ట్, టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఏడాది మొత్తం గెలిచిన 4 టోర్నమెంట్లు, ఆప్షన్ బి ఒకే దేశంలో జరిగిన టోర్నమెంట్, ఆప్షన్ సి ఒక మ్యాచ్లో గెలిచిన పాయింట్లు, ఆప్షన్ డి 10 టోర్నమెంట్లు గెలవడం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోలు మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడాది మొత్తం గెలిచిన 4 టోర్నమెంట్లు అండి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అంటే ఏడాది మొత్తం గెలిచిన 4 టోర్నమెంట్లు. నెక్స్ట్, క్రికెట్లో డక్ అంటే ఏమిటి? మ్యాక్సిమం దీనికి ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ 50 పరుగులు చేయడం, ఆప్షన్ బి 0 పరుగులు చేయడం, ఆప్షన్ సి 100 పరుగులు చేయడం, ఆప్షన్ డి 200 పరుగులు చేయడం. దీనికి కూడా కామెంట్ చేయకపోతే మీరు వేస్ట్ అండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆన్సర్. కామెంట్ చేస్తే మీకే మంచిదండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 0 పరుగులు చేయడం. క్రికెట్లో డక్ అంటే 0 పరుగులు చేయడం అండి. రన్స్ కొట్టకుండా డక్అవుట్ అంటారు కదండి, అదేనమాట. నెక్స్ట్, ఐసీసీ అంటే ఏమిటి? అంటే ఐసీసీ ఫుల్ ఫామ్ అండి. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ క్రికెటర్ కాన్ఫెడరేషన్, ఆప్షన్ బి ఇండియన్ క్రికెట్ కౌన్సిల్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్. దీని యొక్క సరైన సమాధానం కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. ఐసీసీ మీన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. నెక్స్ట్, టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశంలో ఎన్ని పథకాలు గెలిచాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 6. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశంలో 6 పథకాలు గెలిచిందండి. నెక్స్ట్, వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ సి వీరేంద్ర సెహ్వాగ్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. మీరు క్రికెట్ని ఫాలో అవుతే ఈ ఆన్సర్స్ అన్నీ మీకు తెలిసే ఉంటాయండి. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిందని అడిగారండి. విరాట్ కోహ్లీనా, సచిన్ టెండూల్కరా, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ. ఆన్సర్ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండి. నెక్స్ట్, స్టిక్ అనే పదం ప్రధానంగా ఏ క్రీడలో వాడతారు? ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి బ్యాడ్మింటన్. స్టిక్ అనే పదం ప్రధానంగా ఏ క్రీడలో వాడతారు? ఫుట్బాలా, హాకీయా, క్రికెటా, బ్యాడ్మింటనా? దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. కామెంట్ చేస్తే మీలో కూడా చదవాలనే తాపత్రయం కలుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. స్టిక్ అనే పదం ప్రధానంగా హాకీ క్రీడలో వాడతారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రికెట్లో ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ అనిల్ కుంబ్లే, ఆప్షన్ బి బూమ్రా, ఆప్షన్ సి భువనేశ్వర్ కుమార్, ఆప్షన్ డి కపిల్ దేవ్. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి క్రికెట్ ఫాలో అయిన వాళ్ళకి. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ అనిల్ కుంబ్లే. క్రికెట్లో ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మొదటి భారతీయుడు అనిల్ కుంబ్లే అండి. నెక్స్ట్, ప్రో కబడ్డీ లీగ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ప్రో కబడ్డీ లీగ్ ఏ సంవత్సరంలో ప్రారంభించాడని అడిగాడండి. ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2018. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందండి, ఎందుకంటే చాలామంది ప్రో కబడ్డీని ఫాలో అవుతారు. ఆన్సర్ ఆప్షన్ బి 2014. ప్రో కబడ్డీ లీగ్ 2014 సంవత్సరంలో ప్రారంభించబడిందండి. నెక్స్ట్, ఒలింపిక్స్లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళ ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పిటి ఉషా, ఆప్షన్ బి మేరీ కోమ్, ఆప్షన్ సి కర్ణం మల్లేశ్వరి, ఆప్షన్ డి లలితా బాబర్. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ పిటి ఉషా. ఒలింపిక్స్లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళ పిటి ఉషా అండి. నెక్స్ట్, బుల్ఫైట్ ప్రధానంగా ఏ దేశంలో ప్రసిద్ధి చెందింది? బుల్ఫైట్ ప్రధానంగా ఏ దేశంలో ప్రసిద్ధి చెందింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి మెక్సికో. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కామెంట్ చేసి ఆన్సర్ ఆప్షన్ బి అండి స్పెయిన్. బుల్ఫైట్ ప్రధానంగా స్పెయిన్ దేశంలో ప్రసిద్ధి చెందిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.